మీకు ఈ కార్గో లోడ్ అవుతుంది. అక్కడ ఉన్నది చూడండి సిగ్నల్ ఎలా ఇస్తున్నాడు. ఆయన సూపర్వైజర్ వైట్ కలర్ టోపీ అతను మిషన్ తీస్తుంది. ఇదేమో లారీ మీద కార్గో వస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ అతను పిలుస్తున్నాడు రిగ్రెషన్ తెలిసినకి. సిగ్నల్ దేనికి ఇస్తారని అనుకుంటారు మీరు. ప్రస్తుతం ఈ క్రైన్కి ఆడిగో ఆ పైకి చూడండి, అది కూడా క్రైన్ అక్కడ ఆపరేటర్ ఉంటాడు. ఆయన ఆపరేటర్ చేస్తుంటాడు క్రైన్కి. అతనే మనం సిగ్నల్ ఇస్తే నాకు చెప్పిన ప్రకారంగా అతను తన క్రైన్ అనేది ఆపరేట్ చేస్తూ ఉంటాడు. చూడండి మొత్తం అందరూ ఇప్పుడు మార్నింగ్ కదా వర్క్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కూడా. ఎదురు కూడా సింగిల్ మ్యాన్ అంటే మీరు చూస్తున్న పైన ఏంటంటే అతనికి చెప్పాలి బయట ఉన్న అతనికి మనకి ఇది కావాలి అది కావాలి ఇలా తగిలించాలని. అది కార్గో ఎంత వెళ్తుంది ఏంటి అనేది మనం చెప్పాలన్నమాట. ఇక్కడ షిప్ లోపల ఖాళీ ఉందా లేదా అనేది నాకు అని. అక్కడ షిప్ లోపల కార్గో లేకపోయింది అనుకో, నేను వాడిని కార్గో పంపించమంటే వాడు రెడీ చేసి మళ్ళీ తగిలించి ఆ ట్రైన్ షిప్ కానీ పంపిస్తూ ఉంటాడు. చాలా ఫ్రెండ్స్ బాగోలే వాటిలో చూడండి సార్. నా సినిమా సిగ్నల్ వస్తున్నాడు ఏంటంటే స్టార్ట్ అయ్యే ముందు కవర్ కొట్టమన్నాడు అనమాట. కుర్రాడు చూడండి తగిలిస్తున్నారు. చూడండి రేపు ఎలా తగిలిస్తాయి ఏంటనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తూ ఉంటాను. క్వాలిటీ పాయింట్ చూడండి. వాళ్ళేంటంటే కవర్ కొట్టమని అక్కడ కొట్టమని అంటున్నారు. వాళ్ళమ్మ వద్దు అంటున్నారు. కానీ మనోడు కొట్టేసాడు లాస్ట్కి. అది కొట్టేసి పొద్దున్న వాళ్ళే దాబిడేసుకుంటారు. కానీ ఎవరికెవరు ఇంకా కొబ్బరిగా కోసం కొట్టుకున్నారు. కోతి కొట్టుకున్నట్టు పోతుంది. చూడండి సిగ్నల్ మ్యాన్ సిగ్నల్ ఎలా వేస్తున్నాడో చూసారు కదా. వాళ్ళు రోప్స్ పట్టుకుంటారు అనమాట. అంటే ఎందుకంటే ఒకవేళ చూడండి జారుతూ ఉంటాయి కదా కొంచెం, లేకపోతే మనకు తగిన సరిగా పట్టకపోతే కార్గో స్లిప్ అయిపోయి పడిపోతుంది, మనుషులు చనిపోతారు అనమాట. చాలా డేంజర్స్ వర్క్ ఇది. మనోడు అన్నీ చూసుకున్న వాళ్ళందరూ చేసుకున్న తర్వాత చెప్పిన తర్వాత ఒకే చెప్పిన తర్వాత మనోడు సిగ్నల్ ఇస్తాడు. అప్పుడు మన ఆపరేటర్ ఇలాగ లేపుతాడు. ఇలా చూడండి పైకి ఎలాగా ఆర్థిక ఆపరేటర్ అలా చేస్తున్నాడు. అలా లేపుతాడు. ఇప్పుడు కార్గో లెగ్సింది. షిప్ లోపల కూడా ఎలాగ వెళ్తుంది ఏంటనేది మీకు ఈ వీడియోలో మరీ క్లియర్గా చూపిస్తాం. చూడండి ఇదేంటంటే ఈ కార్గో వచ్చేసి షిప్ వచ్చేసి యూకే టర్కీ ఇలా వెళ్తుంది అనమాట. ఈ పోర్ట్లో ఇది ఒడిస్సా పోర్ట్ పారాదీప్. చూడండి కార్గో ఎలా తీసుకెళ్తాడు. మీకు హోల్డ్స్ అని 2 ఉంటాయి. ఈ షిప్ వచ్చేసి ఇది చిన్న షిప్ అనమాట. మ్యాక్సిమం 10,000 మెట్రిక్ టన్ తీసుకెళ్తుంది ఈ షిప్ వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్ అది ఇక లోపల ఇంకొక సిగ్నల్ మ్యాన్ అనమాట. అతను అక్కడ సిగ్నల్ ఇస్తూ ఉంటాడు. అతను ఎక్కడ దించమంటే అక్కడ కార్గో ఏదైనా దించాలి, ఆపరేటింగ్ చేసి అలాగా స్లోగా. మనుషులు ఎవరు ఉన్నారా రిపేర్లో సైడ్ కుర్రలు ఉన్నారా అనేది అతని బాధ్యత అనమాట. చూసుకోవాలి ఎవరికి డిస్ట్రిక్ట్ అవ్వకుండా ఏంటి వర్క్ అనేది బాగా దగ్గర నుంచి చేపించి సిగ్నల్ వస్తుండాలి. ఎందుకంటే సిగ్నల్ మనకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. లోపల ఓల్డ్ లోపల ఉన్నది. అతను సేఫ్టీతో పాటు పక్కన అతనితో పాటు ఇంకొక నలుగురు ఉంటారు. వాళ్ళు సేఫ్టీ కూడా అతను చూసుకోవాలి. చూడండి కార్గో అక్కడ పెట్టడం చూస్తారా. అదిగో అక్కడ ఒక మిషన్ ఉంది, ఫోర్ క్లిప్ అంటారు దాన్ని. అది అలా లెవెల్గా పెట్టుకుంటూ వస్తాడు, సరి తిరుగుతాడు. అలాగే షిప్ అంతా లోడ్ అవుతుంది. మీకు లాస్ట్ ఎండింగ్ వీడియో కూడా పెడతాను. ఓకే చూడండి మిషన్ తీసుకెళ్తున్నాడు. ఇది నెంబర్ 2 హోల్డ్ అనమాట. ఇందాక మనం చూపించింది హోల్డ్ నెంబర్ 1, ఇది 2. ఈ షిప్కి వచ్చేసి 2 హోల్డ్ ఉంటాయి. ఎందుకంటే చిన్న షిప్ కదా, 10,000 మెట్రిక్ టన్ అనమాట ఇది. చూడండి అట్లా సిగ్నల్ జరిగిందో కూడా సేమ్ అంతే. ఇంకా వర్కర్స్ అందరూ వాళ్ళమ్మ కార్పెంటర్స్ కార్లు అవి రెడీ చేస్తారు. ఎందుకంటే కార్గో పెట్టినప్పుడు షిప్ డ్యామేజ్ అవ్వకూడదు కదా. సైలెంట్గా ఆ డ్యామేజ్ లేదు అలా ఉంచుతారు అనమాట. కార్గో ఓన్లీ డ్యామేజ్కి టచ్ అవుతుంది, షిప్కి టచ్ అవుతుంది. షిప్ టచ్ అవుతుంది ఏమవుతుందంటే షిప్ హోల్డ్ పడిపోయి వాటర్ వచ్చేసి షిప్ పాడైపోతుంది. అందువల్ల ఇది మన షిప్ వచ్చేసి చూపిస్తారా మనోడు వస్తున్నారు.